రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాటకు సంబంధించి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తుండటంతో దాని నుంచి బయటపడేందుకు అధికారులను బాధ్యులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే శాఖాపరంగా అంతర్గత విచారణ పూర్తి చేసిన పోలీసు విభాగం ముగ్గురిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాలకు దాదాపు 6 నెలల ముందు నుంచే ముమ్మర వ్యూహ రచన చేసిన పోలీసు విభాగం దాన్ని ఆచరణలో పెట్టడంలో ఘోరంగా విఫలమైందంటూ మొత్తం వ్యవహారాన్ని పోలీసుల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై పుష్కరాలు ముగిసిన తర్వాత చర్యలుంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కనుక పుష్కరాలు ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రాథమికంగా ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులపై వేటు వేయాలని పోలీసు విభాగం సిఫార్సు చేయనున్నట్టు తెలిసింది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, తప్పెవరిది, శిక్ష ఎవరికి, ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? మరి ఊహించినట్టుగానే ఎవరు సీఎం చంద్రబాబు స్నానం చేసినప్పుడు సీఎం చంద్రబాబు సుమారుగా 2.5 గంటల పాటు వెయిట్ చేసినందుకు అక్కడున్న పోలీస్ అధికారులు ఆయనకి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు 27 మంది చనిపోయిన నేపథ్యంలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వానికి ఏదైనా చెప్పుకోవడానికి ఒక సమాధానం ఉండాలి. ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి, ఎవరు బాధ్యులు అన్న అంశం పైన ఇప్పుడు విస్తృత చర్చ. ఇందుకోసం అని చెప్పి ముందుగా అధికారులు ఊహించినట్టుగానే సీఎం చంద్రబాబు అధికారులను బలిపశువులు చేయాలని భావిస్తున్నట్టుగానే ఇవాళ ఆ చర్యలు సిద్ధమవుతుంది. ప్రాథమికంగా ముగ్గురు పైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతుందని తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అన్నట్టుగానే పూర్తిగా దీన్ని క్రియేట్ చేయాలని అక్కడ షార్ట్ ఫిల్మ్ కోసం వెళ్ళినట్టుగానే ఇలాంటి అంశాలన్నీ కూడా తెరమరుగవ్వాలంటే ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యంగా చిత్రీకరించాలన్న ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పుష్కరాల విధులు నిర్వహిస్తున్న ఐజీ, అదేవిధంగా డిఐజీ, అక్కడ స్థానికంగా ఉన్న ఎస్పీల పైన యాక్షన్ తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఓవైపు కోర్టులు కూడా రేపు సమాధానం అడిగితే, అంతేకాకుండా పార్లమెంట్ కూడా చర్చ జరుగుతుంది. కనుక ఎంత ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు ఎవరిపైన ఎన్ని చర్యలు తీసుకోలేదు. ఒక కానిస్టేబుల్ పైన కానీ, ఒక చిన్న ఉద్యోగి పైన కానీ అసలు సీఎం పాత్ర ఎంత ఉంది, సీఎం బాధ్యత వహించాలి. సీఎం చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలను ఎదుర్కోవాలంటే ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి న్యాయ విచారణ చేస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఎవరితో న్యాయ విచారణ చేస్తాం, దాని మొరాటిస్ ఏంటి అన్న అంశాన్ని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. సో వైపు దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని ఎండగొడుతున్న నేపథ్యం ఇవాళ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, విపక్ష సభ్యులంతా కూడా, కాంగ్రెస్ సభ్యులు కూడా దీన్ని లేవనెత్తే అంశం ఉంది. ఎందుకంటే ఒక విఐపి ట్రీట్మెంట్ కోసం ఇంతమంది ప్రాణాలు పోయాయన్న ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కనుక కనీసం పార్లమెంట్ లో సమాధానం చెప్పాలన్నా, లేదా కోర్టు ఇప్పటికీ నిన్న సుమోటోగా కోర్టు తొక్కిసలాట ఘటన సుమోటోగా కేసు స్వీకరించిన హైకోర్టు కోర్టుకి సమాధానం చెప్పాలన్నా, ఇంకోవైపు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా దీనిపైన స్పందించే కనుక వాళ్ళు కూడా నివేదికలు కోరిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఏదో ఒక ఉపశమనం కోసం అని చెప్పి ముగ్గురు పోలీసు అధికారులకు సంబంధించినంత వరకు వెయిట్ వేయాలనుకుంటే ఆ టైంలో ఆ బారికేడ్స్ వ్యవహారానికి సంబంధించి అక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళ పైన వేటు వేసే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఐజీ, డిఐజీ, ఎస్పీల పైన చర్యలు తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది. అంటే కలెక్టర్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఆ నివేదికను ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? కోర్టులో సుమోటుగా స్వీకరించిన నేపథ్యంలో అన్ని కోణాల నుంచి ఆలోచించే అవకాశం ఉంటుందంటారా? క్లుప్తంగా చెప్పి ముగించండి సతీష్. ఖచ్చితంగా కలెక్టర్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరిస్తూ మరింత పూర్తి స్థాయి నివేదిక కూడా ఇప్పుడు తయారు చేస్తుంది. అందులో భాగంగానే యాక్షన్ చార్జెస్ ఫ్రేమ్ చేయాలి కనుక ఖచ్చితంగా అందులో ఈ ముగ్గురు పేర్లు పెట్టే అవకాశం ఉంది. హరి, ఓకే సతీష్.